రెచ్చిపోయే స్త్రీలు కూడా ఉన్నారు. కనుక అలాంటి స్త్రీల గురించి మరి ఈ తల్లి కుమారునికి బోధించింది, ఉపదేశించింది. మళ్ళా ఒకసారి నేను చదువుతాను. నీ బలమును స్త్రీలకి యుగము, రాజులను నశింపజేయు స్త్రీలతో సావాసము చేయకము. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమోయేలు అది రాజులకు తగదు. అంటే రాజు కనుక ఆ ఉద్దేశము అతనికి ఉన్నదేమో. ద్రాక్షారసము తాగే అలవాట్లు తరతరము నుండి మన పూర్వీకులు ద్రాక్ష తోటలు వేసుకొని వాటి ఫలము అనుభవించి తాగి, కొందరైతే మరి వస్త్రము లేకుండా కూడా పడి ఉన్నట్లుగా కూడా లేఖన భాగంలో రాయబడి ఉంది. కనుక ఆ విధానం కనుక కుమారునికి వస్తుంది ఏమోనని తన తల్లి కుమారునికి ఉపదేశించింది. చూడండి 4వ వచనం. ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు, లెమోయేలు అది రాజులకు తగదు, మద్యపాన శక్తి అధికారులకు తగదు. తాగిన ఎడల వారు కట్టలను మద్దురు. చూడండి, మద్యం తాగిన వారు ఏంటంటే లైట్గా మద్యం తీసుకున్న వారు మనసు కట్టడంలో